మనసారా నిన్నే కీర్తించని కీర్తన పాడుకుందాం. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే కీర్తింతును, మా మనసారా నిన్నే కీర్తింతును. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే కీర్తింతును, మా మనసారా నిన్నే కీర్తింతును. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుము. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుము. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే కీర్తింతుము, మా మనసారా నిన్నే కీర్తింతుము. జగతికి పునాది నీవని, మాలో నీవు ఊపిరి నీవేనని. జగతికి పునాది నీవని, మాలో నీవు ఊపిరి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే సేవింతుము, మా మనసారా నిన్నే సేవింతుము.
స్తుతి నీకే మా యేసుదేవా మనసారా నిన్నే కీర్తింతుము మా మనసారా నిన్నే కీర్తింతుము పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసారా నిన్నే సేవింతుము మా మనసారా నిన్నే సేవింతుము. ఆశ్చర్యమైన ప్రేమ కలవరలోని ప్రేమ అనే కీర్తన పాడుకుందాం. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించి నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి ఆశ్చర్యమైన ప్రేమ
స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నాకై పరుగెత్తి కౌగలించి మోతాడి కన్నీటిని తుడిచి, నాకై పరుగెత్తి కౌగలించి మోతాడి కన్నీటిని తుడిచి. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. ఇప్పుడు దాకా శిలో ప్రియులు మరి పాటల ద్వారా దేవుని మహింపరిచారు. ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశానికి వచ్చాము. మన మధ్య చినగంజాం నుంచి దైవ సేవకులు శామ్యూల్ గారు వచ్చారు. వారు వాక్య పరిచయం చేస్తారు. దాని ముందు వాక్యం నిమిత్తం మన మధ్య ఉన్న దేవానంద్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కృప కనికరం కలిగినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు, మా ప్రభువు, సర్వలోకనాథుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి సర్వశక్తి కలిగిన పరిశుద్ధ నామం పేరిట ఈ సాయంకాల సమయంలో ఈ ప్రత్యేకమైనటువంటి శుభదినాన మా ప్రియులు కమల్ కుమార్ గారిని, సహోదరి పద్మాంజలి గారిని మీరు ప్రేమించి వారికి ఇచ్చిన పెద్ద కుమార్తె మెర్సీ ప్రియా, ఆమె భర్త డాక్టర్ ప్రదీప్, వారిరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె క్లోయే క్యాథరిన్, ఈ బిడ్డను గత సంవత్సర కాలం అంతా కూడా మీ కృపకల హస్తాల్లో భద్రపరిచారు, కాపాడారు. ఈరోజు ఆ బిడ్డకు మరొక నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా అనుగ్రహించినందుకై స్తోత్రాలు ప్రభువా. తల్లి గర్భములో మీరు బిడ్డను పిండముగా ప్రవేశపెట్టింది మొదలుకొని, తల్లి గర్భములో శిశువుగా రూపుదిద్దుకొని 5 నెలలు నిండిన తర్వాత బిడ్డని భూమి మీద ప్రవేశపెట్టిన దినం మొదలుకొని సంవత్సరం అంతా కూడా, గత సంవత్సర కాలం అంతా కూడా ఆ బిడ్డను వయసునందు, జ్ఞానం నందు, ఆరోగ్యం నందును వర్ధిల్ల చేస్తూ వచ్చారు ప్రభువా. ఈ నూతన సంవత్సరం దయాకిరీటంగా అనుగ్రహించినందుకై స్తోత్రాలు. నూతన సంవత్సర దయాకిరీట కాలం అంత మాత్రమే కాదు, భవిష్యత్ జీవిత కాలం అంతా కూడా ఆ బిడ్డను వయసునందు, జ్ఞానం నందు, ఆరోగ్యం నందును వర్ధిల్ల చేయండి. ప్రతిరోజు కూడా మీ దయలో, మనుషుల దయలో, పెద్దల దయలో అన్ని విషయాల్లో ఆ బిడ్డను వర్ధిల్ల చేయండి, ఆశీర్వదించండి. బాల్య దినాల్లోనే బిడ్డను మీ చిత్తమైతే రక్షించమని కూడా వేడుకుంటూ ఈ ప్రత్యేక సందర్భంలో వాక్యం అందించడానికి చినగంజాం నుండి వచ్చిన మీ దాసులు శామ్యూల్ గారు మీ పక్షాన నిలిచి మీ మాటలు వినిపించబోతుండగా మీ దాసుని మీ ఆత్మతో బలపరచండి ప్రభువా. చేరువచ్చిన ప్రియులందరికీ, ప్రత్యేకించి మరి కూడిక ఏర్పాటు చేసిన కుటుంబానికి కావలసినటువంటి వర్తమానం అనుగ్రహించి మీరే మహిమను పొందమని, ముందున్న సమయాన్ని మీ దాసుని మమ్మల్ని అందరినీ కూడా మీ ఘనమైన చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట స్తుతులు చెల్లించి
ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు శామ్యూల్ గారు వచ్చి వాక్య పరిచయం చేస్తారు. మహిమగల దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు చేరువచ్చిన మీరందరూ మనసు పెట్టి దేవుని మాటలు వినాలని ప్రభుపక్షంగా ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దైవ గ్రంథంలో మానవుని ఎడల దేవుని పరిపూర్ణమైన ప్రణాళిక మనం అర్థం చేసుకొని జీవించాలి. ఈ సందర్భంలో దేవుడు తన కృపనిచ్చాడు. దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ ప్రదేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలుపుము. దగిలి తండ్రి, ఈ మాటలను మేము ధ్యానం చేస్తుండగా మంత్రంగాల్లో ప్రభువా నూతనమైన కార్యాన్ని చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయమంతా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. నీ కృపను కనికరాన్ని, మీ దయను, మీ వాత్సల్యతను పిల్లలపైన ఉంచమని దయగలిగిన నేస్తాలకి మమ్మల్ని అప్పగించుకుంటూ పద్మాంజలకును కమలాకరను ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తె మెర్సిప్రియ తన భర్త ప్రదీప్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన కుమార్తె క్లోయి కేదరిని బట్టి మీకు స్తోత్రాలు. నీ బిడ్డలను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ దీవెన ఆశీర్వాదం వారిపైన ఉంచమని, నమ్మకస్తులే నిన్ను వెంబడించే కృపనిమ్మని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో దేవుడు మాట్లాడుతూ చెప్పిన మాట, మీరు ఈ దేశంలో బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని అంటాడు. మానవుడు దేవునికి భయపడటం నేర్చుకోవాలి. ప్రపంచంలో అన్ని స్థలాల్లో అన్ని స్కూల్స్ ఉన్నాయి, కానీ దేవునికి భయపడటం నేర్పే స్కూల్ లేదు. మానవుడు దేవునికి భయపడాలని ప్రభువు చాలా విశేషంగా ఈ భాగంలో కోరాడు. ప్రపంచంలో దేవునికి భయపడిన వారిని దేవుడు అద్భుతంగా తన మహిమ కొరకు ఆయన వాడుకున్నాడు. ద్వితీయోపదేశకాండంలో తన ప్రజలను గురించి మోషే వారికి దేవుడు చెప్పిన మాటలన్నీ తెలియజేస్తూ, నా ప్రజలేని మీరు నాకు భయపడ నేర్చుకోవాలి. భయపడ నేర్చుకుంటే చాలా దీవెన ఆశీర్వాదాన్ని పొందుతారు. భయపడటం నేర్చుకోకపోతే ఎలా ఉంటుందో నేను చేస్తాను. ద్వితీయోపదేశకాండం 28:47 చూడండి. 28వ అధ్యాయం 47వ వచనం. నీకు సర్వ సమృద్ధి కలిగిండియు నీవు సంతోషంతోనూ హృదయానందంతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడు కాలేదు. సర్వ సమృద్ధి నీకుంది.
మనం దేవునికి ఎలా దాసులం కావాలి, ఎలా దేవునికి భయపడాలి అంటే దేవుడు కోరిన ఒక ప్రాముఖ్యమైన విషయం. సంతోషంతో, హృదయానందంతో నీవు నాకు దాసుడు కావాలి అన్నాడు. ఎలా? సంతోషంతో, హృదయానందంతో మానవుడు దేవునికి దాసుడు కావాలి. ఇది దేవుని గొప్ప ఆశ. అయితే వారు అలా కాలేదు. 28 చూడండి. 28 వెర్రితనము చేతను, గురుడితనము చేతను, హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. నువ్వు దాసుడు కాలేదు కాబట్టి దేవుడు నిన్ను ఇలా బాధిస్తాడు అని చెప్పాడు. 29:4 చూడండి. 29:4 అయినను గ్రహించు హృదయము, చూచు కన్నులు, విను చెవులు యెహోవా నేటి వరకు నీకు ఇచ్చి ఉండలేదు. ఇది చాలా ప్రాముఖ్యమైంది. మీరద నకలు చూడాలి. గ్రహించే హృదయం, చూచే కన్నులు దేవుడు ఇవ్వాలి. ఎవరికి ఇస్తాడు అంటే ఎవరు దేవునికి భయపడ నేర్చుకుంటారో వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది చాలా 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 ప్రాముఖ్యమైంది. మళ్ళీ చదువుతున్నా ఈ మాట. గ్రహించు హృదయము, చూచు కన్నులు, విను చెవులు యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. వారు చాలా అద్భుతాలు చూశారు, చాలా ఆశ్చర్యకార్యాలు చూశారు. అయినా దేవుడు మాట్లాడుతూ చెప్పాడు, నాకు భయపడటం మీరు నేర్చుకోలేదు కాబట్టి నేను మీకు ఇవ్వను అన్నాడు. ఏదో ఉన్నదాన్ని తిని జీవించి వెళ్ళిపోవటం కాదు, కానీ దేవుడిచ్చే శ్రేష్టమైన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. 29 చూడండి. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వానికి ఉండునని చెప్పుదురు. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే రహస్యములన్నీ మన దేవుడైన యెహోవాకు చెందును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. కాబట్టి మనం ఈ విషయాలన్నీ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవునికి భయపడటం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఏ మనుషుడు దేవునికి భయపడటం నేర్చుకుంటాడో ఆ మనుషుని పైన దేవుని కన్ను దృష్టి ఉంటుంది. వారిని, వారి సంతానాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు, వారిని వర్ధల్ల చేస్తాడు. భయపడటం నేర్చుకోవాలి. రెండో మాట ఇక్కడే 34వ కీర్తన 11వ వచనం చూడండి. 34వ కీర్తన 11వ వచనం తీసిన వాళ్ళు ఎవరైనా చదవండి త్వరగా. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. భయపడటం నేను మీకు నేర్పిస్తా. ఎటు చూడండి, ప్రపంచంలో ఎక్కడికి వెళ్తే దేవునికి భయపడటం నేర్పిస్తారు? దేవుని సన్నిధికి వెళితే దేవునికి భయపడటం దేవుడు నేర్పిస్తాడు. ఆ మాట చదువునైనా పర్లేదు. 12 నుంచి చదువు. బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుక్కుండా తన నాలుకను, కపటమైన మాటలు పలుక్కుండా తన పెదవులను కాచుకుని వలను. దేవునికి భయపడే అనుభవం దగ్గర నేను జ్ఞాపకం చేస్తున్న ఒక ముఖ్యమైన తలంపు ఏంటంటే నోటిని అదుపులో పెట్టుకోవడం జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేయాలి. చూడండి, చాలామంది మనకు దూరం అయిపోయారు ఇప్పటికే. దానికి కారణం ఏంటంటే మన నోటి మాటలే. చాలామంది దగ్గర అవుతారు, దానికి కారణం ఏంటంటే మన నోటి మాటలే. మన నోటిని అదుపులో పెట్టుకోవాలని చాలా స్పష్టంగా ప్రభువు జ్ఞాపకం చేశాడు. ఈ మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇవి నీ పిల్లలకు నేర్పించాలి అన్నాడు. నేను రెండో మాట జ్ఞాపకం చేస్తున్నా. కొట్టాను, లాగి చెంపకు పెట్టి కొడితే కళ్ళు తెరవలేదు. సహజంగా కళ్ళు తెరిచి నా పైన కోపపడతాడేమని అనుకున్నాను, కళ్ళు తెరవలేదు. అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను మళ్ళీ లోపల నుండి బయటకు వచ్చాను. అయినా నా కోపం, నా ఆవేశం తగ్గలేదు.
మళ్ళీ బయట ఉండి ఇంకో బూట్ ఉందిగా, ఆ బూటును లాగిపెట్టి ఇసిరి వాడిని ముఖానికి వేసి కొట్టాను. అయినా అతను లేవలేదు. అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయిపోయిన తర్వాత సరే నేను వెళ్ళి పడుకున్నాను. ఉదయాన్నే నా బెడ్ పక్కన చూసేసరికి నా 2 బూట్లు శుభ్రంగా కడిగి పాలిష్ చేయబడి అక్కడ పెట్టున్నాయి. నేను ఎంక్వైరీ చేశాను, ఎవరు ఈ పని చేశారంటే, నువ్వు రాత్రి ఎవరిని కొట్టావో ఆ వ్యక్తే వాటిని కడిగి శుభ్రంగా పాలిష్ చేసి నీ బెడ్ పక్కన పెట్టాడు. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? సువార్త చెప్తే కాదు నేను ప్రభుని నమ్ముకుంది, నా బూట్లు చూసి నేను ప్రభుని నమ్ముకున్నాను. యేసు ప్రభు అంటే గిట్టదు నాకు, నా బూట్లు చూసి నేను ప్రభుని నమ్ముకున్నాను. చాలా గొప్పగా ఈజిప్టు సైన్యంలో అతడు బలంగా వాడబడ్డాడు. స్టువార్ట్ ఆయన గురించి సాక్ష్యం చెప్తూ, మాటలు చాలవు ఆ సేవా పరిచర్య గురించి చెప్పడానికి అన్నాడు. దేవుడు ఆశ్చర్యకరుడు. ఎటు చూడండి, సహజంగా బూటుతో కొడితే మనం ఏం చేస్తాం? ఎందుకు కొట్టేవరా అని కనీసం అడుగుతాం. అస్సలు అతడు అడగలేదు, మాట్లాడలేదు, ఏమి చేయలేదు. ప్రభుని ప్రేమించటం అంటే ఇదే. అర్థమైందా? ప్రభుని ప్రేమించడం అంటే ఇలాగూ జీవించటమే ప్రభుని ప్రేమించటం. నిజం చెప్పండి, మన జీవితాల్లో జరుగుతున్న సమస్యలన్నిటిలో అయిన దానికి కాని దానికి మాట్లాడి నోరు తెరిచి పోగొట్టుకుంటున్నామా, సంపాదించుకుంటున్నామా? చాలాసార్లు పరువు పోతూ ఉంది. కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు ఇతరులకు చెప్తా ఉంటే ఇతరులు విని, అయ్యో ఇంత చిన్నదానికేంటి ఇంత పెద్ద గోల్ చేస్తున్నారు వీళ్ళు అంటారు. దేవుని పిల్లలమైన మనం ఇతరులను ప్రేమించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ప్రేమించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ప్రేమించే అనుభవాన్ని కలిగి ఉంటే ప్రభు కనికరిస్తాడు, ప్రభు కృప చూపిస్తాడు. ముఖ్యంగా ఈ పాప క్లోయి క్యాథరిన్ తల్లిదండ్రులకి నేను చెప్తున్నా ఒక మాట, మీ బిడ్డ హృదయాన్ని చూసే కన్నులు మీరు కలిగి ఉండాలి. యోబు భక్తుడు తన కుమారుల హృదయాలను చూసేవాడు. పైకి చూస్తాం, వాళ్ళ రూపాన్ని చూస్తాం, వాళ్ళ ముఖాన్ని, వాళ్ళ కళ్ళని, వాళ్ళ బొగ్గల్ని చూస్తాం, చాలా అందంగా ఉన్నారని మురిసిపోతూ ఉంటాం. కానీ ఏం చూడం? చెప్పండి, హృదయాన్ని చూడం. మైకేల్ విజయ్ కుమార్ గారని చాలా ఫేమస్ దైవ సేవకులు, తను ప్రభు నమ్ముకోకముందు పిస్టోల్ తీసుకెళ్ళి వాళ్ళమ్మ తల దగ్గర పెట్టి డబ్బులు ఇస్తావా కాల్చిపడేయమంటావా అని అడిగేవాడట. వాళ్ళ అమ్మ అనే మాట ఏంటంటే, ఇట్ట అంటూండి ఎందుకు గన్నాను, ఎట్టంటూండి తుపాకీ గురిపెట్టి డబ్బులు ఇస్తావా, మామూలుగా అడుగుతాడు ఇమ్మని, రే లేవురా అందనుకోండి, ఇంకంతే తుపాకీ తీస్తాడు. తుపాకీ తీసి తల దగ్గర పెట్టి ఇస్తావా కాల్చిపడేయమంటావా? చాలాసార్లు మనం పిల్లల్ని పెంచుతూ ఉన్నాం కానీ వారి అంతరంగాల్ని చూడలేకపోతూ ఉన్నాం. ఈ విషయంలో నేను కూడా ఫెయిల్ అయ్యాను. నాకు 3 పిల్లలు. దేవుడు కనికరిస్తూ ఉంటాడు. ఆయన పాదాల మీద పడి అంగలారుస్తూ ఉంటే ప్రభు కనికరిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలంగా దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఈరోజు పాప బర్త్డే సందర్భంగా పెట్టిన కూడికి కదా, ఇక్కడ లిటిల్ ప్రిన్సెస్ అని రాశారు. నేను కూడా ఒక లిటిల్ ప్రిన్సెస్ గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. కొంచెం మీరు నాతో కూడా దేవుని వాక్యాన్ని కొంచెం త్వరగా చూడాలి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను, కన్యకలందరికంటే ఆమె అతని వల్ల దయాదాక్ష్యంలో పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ప్రపంచ కిరీటాన్ని ధరించిన యవనస్తురాలు. ఎడ్జోండ్ మన పిల్లలకి సహజంగా మనం కిరీటాలు పెడతాం కదా, అవి ఏం బంగారు బియ్యం కాదులే, ఇట్లా రాణులు కూడా కాదు,
జనరల్గా మనం కిరీటాలు పెట్టి ఆనందిస్తాం, కానీ ఇక్కడ ఎస్తేరు కిరీటాన్ని ధరించి ప్రపంచానికి రాణి అయింది. నెంబర్ 1. నెంబర్ 2, 2:22-23 చూడండి. ఈ సంగతి మొద్దుకైకి తెలియబడినందున రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. చాలు ఈ భాగాలన్నీ చదవలేను, ఇప్పుడు చదివి నేను మీకు వివరించి చెప్పలేను, కానీ అవుట్లైన్గా చెప్తా వెళ్తున్నా. ప్రపంచాన్ని పరిపాలించిన రాజు అహష్వేరోషు పైన 2 ద్వారపాలకులు కుట్ర పన్నారు చంపేయాలని. ఆ డే ఆగితే మరుసటి రోజు చంపేసేవాళ్ళు. అయితే ఆ రోజు తన తండ్రి అయిన ఎస్తేరుకి తన తండ్రి సమాచారాన్ని పంపించాడు. తన భర్త ప్రాణాలను కాపాడుకున్న ఎస్తేరు చూడండి, కిరీటధారి మాత్రమే కాదు, ఏం కాపాడుకుంది? చాలాసార్లు మనకి ఇవ్వబడిన ఆస్తులు కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, వీటిపైన మన మనసు ఉంటుంది, కానీ మనుషులపైన మనసు ఉండదు. మీరేమనుకోవద్దు, కానీ నీ భర్త ఎక్కడి నుంచి వచ్చాడు? నీ అత్త కౌగిట్లో నుండి నీ దగ్గరికి వచ్చాడు. అత్తలు గుర్తుండరు, మామలు గుర్తుండరు. ఎవరికి? పెళ్ళైన వాళ్ళకి. ఏంది అటు చూస్తున్నారు బురుగురుమి? దేవుని పిల్లలుగా మనం చేయవలసిన ఒక కార్యం ఏంటంటే, వారి యోగక్షేమాలను మనం పట్టించుకునే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఈమె రాణిగా ఉంది, కానీ తన భర్త యోగక్షేమాలను, తన ఇంటి వారి యోగక్షేమాలను పట్టించుకున్న ఉన్నతమైన వనితిగా ప్రసిద్ధికి ఎక్కింది. 3వ మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. 8:6, 8వ అధ్యాయం 6వ వచనం. నా జనుల మీదకి రాబో కీడును, నా వంశం యొక్క నాశనం చూసి నేను ఎలాగూ సహింపగలను. అంటే వండర్ఫుల్ స్టేట్మెంట్. నా వంశం యొక్క నాశనాన్ని చూసి నేను ఎలా సహించగలనంది. తర్వాత 4వ మాట 4:16 చూడండి. 4:16, నీవు పోయి షోషానందు కనబడిన యూదులందరినీ సమకూర్చము, సమాజ మందిరమున సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా ఉన్నను. నేను రాజునద్దుకు ప్రవేశించదు. నేను నశించేదను. రాజు అంతఃగృహంలో ఉన్నాడు. అంతఃగృహంలో ఉన్నప్పుడు ఎవరు వెళ్ళటానికి లేదు, ఎవరు వెళ్ళకూడదు. వెళ్ళిన వారికి వెళ్ళి రాజు రాజదండాన్ని చూపిస్తే వారిని బ్రతకనిస్తారు, లేకపోతే సైనికులు వెంటనే సరిచయం చేస్తారు. నిమిషాల వ్యవధిలో జరిగిపోతుంది. అయితే ఇదంతా చాలా పెద్ద చరిత్ర. మీకు అర్థం కావాలంటే ఇదంతా నేను మీకు జ్ఞాపకం చేయలేను, కానీ యూదా జాతిపైకి గొప్ప అపాయం వచ్చింది. పలానా రోజు పలానా నెలలో అందరూ చంపబడాలి అనే శాసనం ఒకటి జారీ చేయబడింది. ఆ శాసనం విన్నప్పుడు మొదట హతం చేయబడాల్సింది తానే. దీన్ని రద్దు చేయమని అడగటానికి దేవుని పాదాలు పట్టుకోవడానికి వెళ్ళింది. 3 రోజులు అన్నపానాలు మానివేసి దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చి ప్రార్థన చేసింది. ఆశ్చర్యం, దేవుడు కనికరించాడు. ఎటువంటి మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. దేవుని పాదములు పట్టుకొని ప్రార్థన చేసింది, దేవుడు కనికరించాడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే 2, ఇప్పుడు భర్త దగ్గరికి రావాలి. చూడండి 8వ అధ్యాయం 3వ వచనం. మరి ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి. నాకు చాలా ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని కలిగించిన విషయం ఏంటంటే, దేవుని పాదముల మీద అందరం పడతాం, ఇట్స్ వెరీ సింపుల్. కానీ మనుషుల పాదాల మీద పడాలంటే, ఆమె దేవుని పాదాలు పట్టుకుంది, తన భర్త పాదాలు పట్టుకుంది. సమస్యలు పరిష్కారం కావాలి అంటే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి, మనుషుల పాదాల దగ్గరికి వెళ్ళాలి. చాలాసార్లు మనం దేవుని పాదాల దగ్గరికి వెళ్తాం,
కానీ ఎక్కడికి రాం? తగ్గించుకొని మనుషుల పాదాల దగ్గరికి రాం. అంటాం, మాటలు అంటాం. ఏమంటాం చెప్పండి? వాడెంత, ఆమెంత, ఆయనెంత అని మనం చాలాసార్లు తృణీకరించి మాట్లాడతాం. దేవుని పిల్లలమైన మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం ఏంటంటే, ఆమె తన భర్త పాదాల పైన పడి కన్నీళ్లతో తడిపింది. దేవుని పాదాలని కన్నీళ్లతో తడిపింది, తన భర్త పాదాలను కన్నీళ్లతో తడిపింది. తన జాతి అంతటిని మరణము నుండి తప్పించింది. చరిత్రలో నిలిచిపోయే ఒక అద్భుతమైన దృశ్యం ఏంటంటే, ఎస్తేరు తన జాతి అంతటిని 127 దేశాల్లో ఉన్న సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ ఆమె కాపాడగలిగింది. ఒక్క చిన్న బాలిక, ఒక చిన్న అమ్మాయి. నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఇది. దేవుడు నీకు అప్పగించిన కుటుంబాన్ని, వంశం అంతటిని నమ్మకంగా కాపాడుకో. అది నీ బాధ్యత. తిరస్కరించటం, త్రోసివేయటం అలాగ చేయొద్దు. కొన్నిసార్లు మన ఇళ్ళలో ఉన్నవాళ్ళు చేసే పనులు మనకు చాలా కోపాన్ని తెప్పిస్తాయి. స్కాట్లాండ్లో ఒక దైవ సేవకుడు ఉన్నాడు, చాలా యోగ్యుడు, అద్భుతంగా సేవ చేస్తూ ఉన్నాడు. భార్య ప్రభుని సరిగ్గా నమ్ముకోలా. అంటే ఏదో ఉత్తమద్యంగా మనం వెళ్తాం కదా కొన్నిసార్లు, ఇష్టమైనప్పుడు వెళ్ళటం, కష్టమైతే మానేయటం, అలాంటి ఆవిడ అన్నమాట. ఓ రోజు తన రూమ్లో కూర్చొని, చలిమంట దగ్గర కూర్చొని బైబిల్ చదువుకుంటూ ఉన్నాడు. అది చలి దేశం, ప్రతి ఇళ్లలో కుంపుట్లు ఉంటాయి. చలి కాసుకుంటూ బైబిల్ చదువుతూ ఉన్నాడు. ఆమె దగ్గరికి వచ్చి చాలా స్పీడ్గా వచ్చింది గదిలోకి. వస్తే ఈయన ప్రశాంతంగా బైబిల్ చదువుతూ ఉన్నాడు. బైబిల్ని తీసి కాలిపోతున్న మంటలో వేసింది. బైబిల్ని చేతులోంచి లాక్కొని మంటలో వేసింది, అగ్నిలో వేసింది. సహజంగా మనందరికి ఏమొచ్చింది చెప్పండి? కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. కానీ తను ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఆహా మంట చాలా వెచ్చగా ఉంది అంటాడు. ఇప్పుడు మంట చాలా వెచ్చగా ఉంది అంటాడు. కోపడ్డావు, ఒక్క మాట కూడా అన్నామని, ఇంకంతే. దేవుడు తన హృదయంలో కార్యం చేస్తాడు. చదువుతున్న బైబిల్ తీసి మంటలేస్తే ఏమండేంటి? అటు ఇటు 4 సార్లు తిరిగింది. దేవుని ఆత్మ తను చేసిన తప్పుని ఒప్పిస్తూ ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి ప్రభు నమ్ముకుంది. మనం మన గృహాల్లో చేయలేనిది ఏంటంటే, కోపం వస్తే ఏం చేస్తాం? చూడండి, కొన్నిసార్లు కొడతాం. కొంతమంది కొట్టరులే కానీ ఇంట్లో వస్తువులు బాగా కొడతారు. ఇట్లాంటి టాలెంట్ చాలా కొద్దిమందికే ఉంటుంది. ఇంట్లో వస్తువులు బాగా కొడతారు. మాది చిన్నగంజాం, మా ఊర్లో ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు బహు ఎక్కువ మంది ఉన్నారు. వస్తువులు బాగా కొడతారు. టీవీ బాగా కొడతారు, ఫ్రిడ్జ్ బాగా కొడతారు, ఏసీలు కూడా బాగా కొడతారు. ఏం చేద్దాం, వాళ్ళ టాలెంట్ ఇది. కోపం వస్తే నిగ్రహించుకోవటం చేత కాదు. దైవగ్రంథంలో దేవుని వాక్యం చెప్పబడిన మాట ఏంటంటే, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ఆమె తన జీవితంలో చేసిన ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, 9:31లో ఒక పండగ తీసుకొచ్చింది. ఆ పండగ పేరు పూరీము. ఇప్పటికీ ఇజ్రాయేలీలు, మీరు కావాలంటే నెట్లో కూడా చూడండి, ఇజ్రాయేలీలందరూ పూరీము పండగ చేస్తారు. పూరీము పండగకి ఆద్యురాలు ఎవరంటే ఎస్తేరు. సహజంగా శాసనాలు, చట్టాలు చెప్తే చేసుకున్న పండుగలు వేరు, కానీ పూరీము అనే పండుగ ఎస్తేరు ద్వారా ప్రపంచానికి వచ్చింది, యోధా జాతికి వచ్చింది. దేవుని పిల్లలమైన మనం మన విశ్వాస భక్తి జీవితంలో, నాకు ఇచ్చిన టైం అయిపోయింది, 2 మాటలు సువార్త చెప్పాలి. ఈ సమయంలో మీరు ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5:12 చదువయ్యా. 5:12 యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించేవాడు, దేవుని కుమారుని నా ముందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవారని
తెలియజేయనట్లు. ఇప్పుడు మీరు చదవండి. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. ఇడ్చండి. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో వారు జీవము గలవారు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించి సర్వాధికారం కలిగిన దేవుడు, సింహాసనాసీనుడైన ఆయన సింహాసనాన్ని మహిమను విడిచిపెట్టి మానవునిగా భూలోకానికి దిగివచ్చి కల్వరి శిలువలో భూమికి ఆకాశానికి మధ్య వేలాడతీయబడి మనందరి పాప శిక్ష యావత్తు తనపైన మోపుకొని మన పాప దోషములకు వచ్చే శిక్ష ఆయన భరించి నిన్ను నన్ను పాపము నుండి విడిపించాడు, పరిశుద్ధులుగా చేశాడు. మానవునికి నిత్య జీవాన్ని ఇచ్చాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయను. ఈ లోకంలో పాపాన్ని కడగలిగేది ఆ శక్తి ఉన్నది దేనికంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో కార్చిన రక్తానికే. ఆ రక్తాన్ని ఆశ్రయించండి, ప్రభు క్షమిస్తాడు, పరలోకం ఇస్తాడు. నేను ప్రభువును అంగీకరించకుండా జీవించిన దినాల్లో 1991 సంవత్సరం డిసెంబర్ నెల 15వ తారీఖున తాడేపల్లిగూడెంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ చేస్తూ ఉన్నాను. నేను ట్రైనింగ్ చేస్తున్న టైంలో ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను. అప్పటికి నేను ప్రభువుని నమ్ముకోలేదు, కానీ మా నాన్నగారు బైబిల్ ఇచ్చాడు. బైబిల్ చదివేవాడిని, ఎక్కువ ఆసక్తిగా చదివేవాడిని. ఆ రోజు చదువుతూ ఉంటే ఆ ఇంటికి కాబోయే అల్లుడు, వారి చౌదరిలు బాసంశెట్టి సత్యనారాయణ గారు అల్లుడు, ఆయన పేరు రతనరాజు. ఆ ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చి జస్ట్ నన్ను చూశాడు. నన్ను చూస్తే నేను బైబిల్ చదువుతా ఉన్నా. ఇంకా నా దగ్గరికి వచ్చి నా నోట్లో స్వీట్ ఒకటి పెట్టి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి నన్ను ముద్దు పెట్టుకున్నాడు. చాలా సంతోషం కలిగింది. నన్ను ఇంకా మాట్లాడుతూ బయటికి తీసుకెళ్ళాడు. నేను ప్రభుని నమ్ముకున్నాను అని అనుకున్నాడు పాపం. నేను చెప్పాను, నేను నమ్ముకోలేదు ప్రభుని, అయినప్పుడు ఎందుకు ప్రభుని నమ్ముకోవటం, ఎప్పుడో ముసలం అయిన తర్వాత నమ్ముకుంటే సరిపోద్ది కదా అన్నాను. ఆయన చాలాసేపు నాతో మాట్లాడాడు. దరిదాపుగా 2 గంటల సేపు మేము వాదన చేస్తూ మాట్లాడుతున్నాను. నేను అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబు చెప్తా ఉన్నాడు. నేను వేసిన ప్రశ్నలన్నీ అయిపోయినాయి. ఆయన అన్నాడు, నేను ఒక ప్రశ్న వేస్తాను, జవాబు చెప్తావా అన్నాడు. ఏంటి చెప్తానన్నాను. ఈ రాత్రి నువ్వు చనిపోతే 6 అగ్నిగుండానికి వెళ్తావు, ఈ సంగతి నీకు తెలుసా అన్నాడు. గుండె పగిలిపోయింది. ప్రభు నన్ను దర్శించిన టైం అది. ఏడుస్తూ ఉన్నా. నా కన్నీళ్లు తుడిచిన మొదటి వ్యక్తి కూడా తానే. ఏడుస్తున్నా నా కన్నీళ్లు తుడిచి ప్రభు నమ్ముకుంటావు అన్నాడు. ప్రభు నమ్ముకుంటానన్నా. నా హృదయంలో ఆ దినం ఇంచుమించు 7:30-8 గంటల లోపు ప్రభుని హృదయంలో చేర్చుకున్నాను. సహోదరులారా, చూడండి, మా దేవుడు కాదు, మాకు అక్కర్లేదని త్రోసివేసి నెట్టివేసిన నేను ఆ రాత్రి ప్రభుని నమ్ముకున్నాను. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ సంతోషం ఎక్కువ అవుతుంది కానీ తగ్గలేదు. ఇంకో సంగతి చెప్పున, ఎక్కడ చనిపోయినా, ఎలా చనిపోయినా, ఏ పరిస్థితుల్లో చనిపోయినా నా ప్రభు దగ్గరికి పరలోకానికి వెళ్తాననే నిరీక్షణ నేను కలిగి ఉన్నా. ప్రభుని నమ్ముకోండి. మన కొరకు ఆయన వధించబడ్డాడు, తన రక్తాన్ని కార్చి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి పరలోకానికి మహిమలోనికి వెళ్ళాడు. రాజుల రాజుగా ప్రభుల ప్రభుగా రాబోతూ ఉన్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచి ధన్యులు కావాలని ప్రభునామన ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. తల వంచండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, కనికరం గల దేవా, నీ పాదాలకు స్తోత్రాలు. నీ కృపను కనికరాన్ని నీ బిడ్డలపైన ఉంచండి. మీ దీవెన ఆశీర్వాదానికి పాత్రలు అవటానికి సహాయం చేయండి. ఈ రాత్రి మిమ్మల్ని అంగీకరించడానికి ఎవరైనా తమ హృదయ ద్వారాలు తెరవటానికి ఇష్టపడితే ప్రభువా, వారి హృదయాల్లో మీరు నివసించండి. గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, చెప్పనశక్యమును మహిమాయుక్తమైన ఆనందాన్ని ఇస్తానని వాగ్దానం చేశావు. అటు వాగ్దానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
వాక్యం అందించిన దైవ సేవకులు చినగంజాన్ శ్యామల్ గారికి కుటుంబ పక్షంగా అదేవిధంగా సంఘపక్షంగా వారి వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఇప్పుడు బ్లెస్సింగ్ వర్డ్స్ అని రాశారు. బ్లెస్సింగ్ వర్డ్స్ మరి సంఘపక్షంగా మన మధ్య ఉన్న దేవానంద్ గారు మరి ఒక 2 నిమిషాలు మరి బ్లెస్సింగ్ వర్డ్స్ ఉంటాయి. తర్వాత కుటుంబ పక్షంగా మరి ఇద్దరు వచ్చి మాట్లాడవలసినదిగా కోరుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి హలో హలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 2 మాటలు చదువుతాను. 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. డాక్టర్ ప్రదీప్ మెర్సీప్రియ. దేవుడు ఈ దంపతులను దర్శించి వారిని ఆశీర్వదించి వారికి అనుగ్రహించినటువంటి కుమార్తె క్లోయే క్యాథరిన్. బిడ్డలు, మనకు దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానమని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. కుమారులు లేదా కుమార్తెలు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమని బైబిల్ గ్రంథం చెప్తూ ఉండగా, మరి దేవుడు బహుమానంగా ఇచ్చినటువంటి చిన్న బిడ్డను మరి తల్లిదండ్రులు ఇరువురు కూడా ప్రభువుని ఎరిగిన వారు కనుక బాల్యదినాల నుండే మరి ఆయన అందరి భయభక్తులతో పెంచుతూ దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రలు కావాలని నేను ప్రభువుని కోరుకుంటూ మాటలు ముగిస్తూ ఉన్నాను. వాక్యం ద్వారా బ్లెస్సింగ్స్ ఇచ్చిన దేవానంద్ గారికి సంఘపక్షంగా ట్యాక్స్ తెలియజేస్తున్నాము. మరి కుటుంబ పక్షంగా మరి ఒకళ్ళు వచ్చి బ్లెస్సింగ్. బ్రదర్ రండి. చిన్న బిడ్డని ఆశీర్వదించడానికి కుటుంబ పక్షంగా ఒకరు వచ్చి బ్లెస్సింగ్ వర్డ్స్ ఇవ్వాల్సినదిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి పాప అనేది కూర్చోబెడితే కేక్ కటింగ్ మనం ప్రారంభిద్దాం. దీని తర్వాత మరి ఈ సమయంలో దేవుని బిడ్డలు ప్రదీప్ గారిని బట్టి దేవుని స్తుతిస్తూ తన జీవితంలో తాను ఒక ఇంజనీర్ కావాలనుకొని తొదకు డాక్టర్ గారు అయ్యారు. మరి తను ప్రేమించి పెళ్లి చేసుకున్న, వివాహం చేసుకున్న బిడ్డ
తను ఇంజనీర్గా, మరి ఇరువురు కూడా దేవుని సన్నిధిలో ఒక మంచి పరిచర్యలో నడిపించబడుతున్న దేవుని బిడ్డలు. ఈరోజు దేవుడు వారికి ఇచ్చిన గర్భఫలంను బట్టి, దేవుడిచ్చిన నూతన సంవత్సరమును బట్టి, దయాకిరీటమును బట్టి బర్త్డే ఫంక్షన్ చేస్తూ మనల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఉండగా, దేవుడు ఆ బిడ్డను మంచిగా పెంచబడి వీరు తమ జీవితంలో ఒక మంచి పరిచర్లో నడిపించబడిన రీతిగానే దీనికంటే ఎక్కువ శ్రేష్టమైన పరిచర్యలు, ఎందుకంటే దైవజనులు ఒక మంచి మాట చెప్పారు, మీ పిల్లల్ని మొక్కగా ఉన్నప్పుడే మంచి పద్ధతుల్లో నడిపించండి అని. కీర్తన 65:10 చెప్తాడు, దేవుడు పంపించిన వర్షము ద్వారా భూమికి కలిగిన సారమును బట్టి విత్తబడినటువంటి విత్తనం అది మొలకెత్తగా దేవుడు దానిని ఆశీర్వదించినాను. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ బిడ్డ దేవుని వలనే ఆశీర్వదించబడాలి. ఎందుకంటే అబ్రహాం జీవితంలో అబ్రహాం దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు ఆదికాండం 14:19 ఒక మాట ఉంటుంది, శత్రురాజులను ఓడించి వచ్చేటప్పుడు అలసిపోయిన సమయమున సర్వోన్నతుడగు దేవుడు తాను పంపించినటువంటి నీతికి రాజు, సమాధానానికి రాజుగా, సర్వోన్నతుడగు దేవునికి యాజకుడిగా వచ్చిన ఒక మంచి పరిచర్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అది ఆయన ఆశీర్వదించేటప్పుడు ఒక మాట చెప్తాడు, అబ్రహాము భూమికిని ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవుడు ఏదైతే ఉందో అట్టి దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడునుగాక అంటాడు. మనుషుల వలన కలిగే విధానంలో కలిగే ఆశీర్వాదాలు వేరు, దేవుని వలన కలిగే ఆశీర్వాదాలు వేరు. అట్టి దేవుని వలన కలిగిన ఆశీర్వాదంలో 115:13 చెప్తాడు, పిన్నలనేమి పెద్దలనేమి యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించినప్పుడు మిమ్ముని మీ పిల్లల్ని దేవుడు వృద్ధి పొందిస్తాడంటాడు. అందుకే అది మొలకెత్తగా ఆశీర్వదించబడడం అనేది ఎంత గొప్ప దీవెనం. అలాంటి వారు ప్రయోజకులైనప్పుడు, గుర్తింపు పొందినప్పుడు, మనుషులు మిమ్మల్ని చూసినప్పుడు పరలోకమందున్న దేవుడిని మయంపరుస్తూ ఇలాంటి బిడ్డల్ని దేవుడిచ్చాడని వారు గనపరుస్తారు. అలాగ ఉండటానికి ప్రదీప్ గారికి నేను చెప్పే మాట ఏంటంటే, ఏదో నేను వైద్యం చేస్తున్నాను, సర్జరీలు చేస్తానికి వెళ్తున్నా వస్తున్నాను, ఎప్పుడు నేను పలకరిద్దామన్న బిజీ. నువ్వు ఎంత బిజీ అయినా కానీ దేవుని సన్నిధిలో బిడ్డల్ని తల్లిదండ్రులుగా ఒక మంచి పద్ధతిలో పెంచుకున్నప్పుడు వారు గుర్తింపదగిన వారు ఉంటారు, దేవుని వలన ఆశీర్వదించబడిన వారు ఉంటారు. అలాంటి ఆశీర్వాదం కలిగిన జీవితాలు భూలోకంలో దేవుని వాక్యం చెప్పేది ధన్యత అని. బ్లెస్డ్ ఆర్ ద పీపుల్ దోస్ హూ ఫీర్ టు ద గాడ్ అన్నమాట. దేవునికి ఎవరు భయం కలిగి భక్తి కలిగి జీవిస్తారో అట్టి వారు ధన్యులని చెప్పబడింది. కనుక అలాంటి ధన్యకరమైన జీవితం ఈ కుటుంబం కలిగి ఉండాలని వారి బాబాయిగా కానీ కుటుంబ పక్షాన్ని కానీ దేవుని సన్నిధిలో దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, దైవజనులు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను వారికి తెలియచెప్తూ, యేసుక్రీస్తు నామమున బిడ్డ క్లోయ క్యాథరిన్ మంచిగా వర్ధిల్లాలని కోరుకుంటూ, ప్రభునామమున పరమ నుండి కనుదృష్టిలో దేవుని కనుదృష్టిలో బిడ్డకు శుభాలు కలగాలని
యేసుక్రీస్తు నామములో బర్త్డే గ్రీటింగ్స్ తెలియజెప్తూ నా మాటలు ముగిస్తున్నా. దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అంటే ప్రదీప్ గారి తండ్రి ఉన్నాడు కదా, సంపత్ గారు తమ్ముడు. ప్రదీప్ గారి బాబాయ్ చక్కటి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మరి సునీల్ కుమార్ గారు రాశారు. వారు కూడా 2 నిమిషాలు టైం లేదు, కాలాతీతం అయిపోయింది ఇప్పటికే. ఈ ప్రత్యేక సందర్భంలో ఒక 2 లేఖనాలను మీ ముందుంచి నేను గ్రీటింగ్స్ అందచేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిది ఇప్పటి వరకు చదివింది 127వ కీర్తన 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అదేవిధముగా మరొక లేఖనం లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఈ ప్రత్యేక రాత్రికాలం ఈ విధముగా నిలువబడి గ్రీటింగ్స్ చెప్పడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి సర్వోన్నతుడైన దేవుని నేను స్తుతిస్తున్నాను. తదుపరి అవకాశం కల్పించిన కాపరులు, పెద్దలు, కుటుంబీకులకు నా కృతజ్ఞతలు చేరువచ్చిన మీ అందరికీ ఈ రాత్రికాల శుభములను తెలియజేస్తూ, విశేషించి నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని పొందిన క్లోయే క్యాథరిన్ దేవుని కృపలో వర్ధిల్లాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఆవిడను ఆశీర్వదిస్తూ అన్నాను. ఒక తల్లి తన కుమారుడు పెద్దగా చదవడం లేదంట. చదవకపోయేసరికి ఎవరో చెప్పారంట, వాక్యం బాగా చెప్పండి అని. అప్పుడు ఆమె ఒక లేఖనాన్ని ఆవిడకు రోజు కంఠోపాఠంగా నేర్పించింది. అదేమిటి అంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, ఆ 4 బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించును. చిన్నగా వాడు ఎదిగాడు, చక్కగా చదువుకున్నాడు, మంచి ప్రయోజకుడయ్యాడు. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కుమారులు కావచ్చు, యాక్చువల్గా ఇంగ్లీష్ వర్షన్లో లో చిల్డ్రన్ అని రాస్తాడు. కుమారులు అని తెలుగు బైబిల్లో రాశారు, కానీ ఆంగ్ల బైబిల్లో చిల్డ్రన్ అనే మాట రాయబడింది. కుమార్తె ఒకవేళ అది బహుమానమే అనుకుంటే అది మామూలు బహుమానం కాదు. మనం బహుమానం అనగానే ఎక్కడో షోకేసులో పెడతాం. జాగ్రత్తగా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పండగకో పబ్బానికో దాన్ని దుమ్ము దులిపి మళ్ళీ బాగా ఉంది అని ఒకసారి మురిసిపోయి ఆడబెట్టేస్తాం. బట్ దిస్ గిఫ్ట్ ఈజ్ ఐ లివింగ్ గిఫ్ట్. ఇది జీవించే ఆశీర్వాదం. అది ఎప్పుడు ఎదుగుతూ ఉంటుంది, ఫలిస్తూ ఉంటుంది. ఆ ఫలాలు ఎట్లా ఉండాలంటే జ్ఞానంతో ఉండాలి. అందుకనే యేసు ప్రభువుని గురించి రాస్తా, యేసు జ్ఞానం ఉండాలి. వయస్సు తర్వాత మనుషుల దయ, దేవుని దయ, మనుషుల దయ, ఈ 4 కలిగి బిడ్డ నిండాలుగా దీవించబడుతూ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ఆశీర్వాదకరంగా మారాలని ఆ బిడ్డను దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. చక్కటి బ్లెస్సింగ్స్ ఇచ్చిన సునీల్ గారికి కుటుంబపక్షంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. ఇప్పుడు పాపను తీసుకొస్తే కేక్ కటింగ్ ఉంటుంది. కేక్ కటింగ్కి పాపను తీసుకొస్తే మనం ఆ కార్యక్రమం కూడా ముగించుకుందాం.
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది కోడెలనా వేలాది పొటేళ్ళనా ఏడాది కోడెలనా వేలాది పొటేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? ఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నా హృదయమార్పింతును. విరిగి నలిగిన బలియార్పణముగా నా హృదయమార్పింతును. రక్షణ
నాకై మరణించితివ సిలువలో కరుణ చూపి నీ సిలువ మార్గాన నడిపించుమో యేసయ్యా కరుణ చూపి నీ సిలువ మార్గాన నడిపించుమో యేసయ్యా నీవు చేసిన ఉపకారములకు నీవేమి చెల్లింతును హలో హలో ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకు నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకు నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా నలిగి వేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకు నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా మనసులు నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే నా మనవులు ముందే నీ మనసులో
నేనేమి చెల్లింతు ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతు ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నాదీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. శ్యామల్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు కేక్ కటింగ్కి. దైవ సేవకులు శ్యామల్ గారు ప్రేర్ చేస్తారు, తర్వాత కేక్ కటింగ్ చేద్దాం. కొంచెం రండి, ముందుకు రండి. మహిమగల దేవుడు చాలా సంతోషాన్ని, మనందరికి ఆనందాన్ని ఇచ్చాడు. ఆయన్ని కలిగి ఉంటే ఇంకా గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తాం. ప్రభును కలిగి నెమ్మదిగా జీవించాలని ప్రభుపక్షంగా ప్రేమతో మనం చేస్తూ చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, నీ పాదాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. వీరిరువురికి పాపను మీరు ప్రేమించి ఇచ్చినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. చోలే కేదరిన్ విషయంలో సంవత్సరం అంతా కాపాడి నాయనా ఈ నూతన దినములోనికి ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయను, నీ కృపను నీ బిడ్డపై నుంచి మీ ఆశీర్వాద హస్తాల్లో బిడ్డను దీవించి సమాజానికి, కుటుంబానికి, సంఘానికి ప్రయోజనకరమైన పాత్రగా బిడ్డను మీరు మలచమని దయగల నీ పాదాలకి సమస్తాన్ని అప్పగిస్తూ వీరి సంతోషంలో మేమందరం కూడా పాల్గొనే కృపనిచ్చినందుకై మిమ్మల్ని కొనియాడుతూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున స్తోత్ర వందనములు చెల్లించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.
కేక్ కటింగ్ ప్రోగ్రాం జరుగుతుండగా చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ శ్రావణ్ కుమార్ గారు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేసేవలసిందిగా కోరుతున్నాను. శ్రావణ్ కుమార్ గారు. శ్రావణ్ కుమార్ గారు లేకపోతే కమల్ కుమార్ గారు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే. గుంటూరు నుంచి వచ్చిన శామిల్ బ్రదర్ గారు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. శామిల్ బ్రదర్ గారు వచ్చారా గుంటూరు నుంచి? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీకందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ప్రత్యేకించి మరి ఈరోజు పుట్టినరోజు వేడుక జరుపుకొనుచున్న క్లోయి, మరి దేవుడు సంవత్సర కాలం అంతా కూడా బిడ్డను కాచి కాపాడి మరో నూతన సంవత్సరం దయాకిరీటాన్ని బిడ్డకు అనుగ్రహించి ఆ బిడ్డను మరి ఆశ్రయించిన రీతిగా ప్రభునామల ప్రభానికి మరి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పమన్నారు. మరి ఈ యొక్క పుట్టినరోజు వేడుక సందర్భంగా విచ్చేసినటువంటి బంధువులు, రక్త సంబంధికులు, మరి స్నేహితులు, సంఘపు వారు, మరి ఇంకా పిలువబడిన వారందరూ కూడా ప్రభునామలు మరి
వందనాలు తెలియపరుస్తున్నాం. మీరందరూ కూడా ఆహ్వానించిన మేరట ప్రతి వారు కూడా మరి వారి మీద మరి ప్రేమను చూపి మీరు ఈ యొక్క ఫంక్షన్ రావడానికి మరి దేవుడు మీకు సహాయం చేశాడు. వచ్చినందుకు అందరూ కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రత్యేకంగా ఈ కుటుంబ పక్షంగా డాక్టర్ ప్రదీప్ గారు, వారి సతీమణి, వారి కుటుంబ పక్షంగా మీ అందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమం అనంతరం మరి చక్కటి భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ భోజనాలు కూడా ఇక హాల్లోనే కుడివైపున నాన్ వెజిటేరియన్, అలాగే ఎడమ వైపున అంటే ఇక్కడ మనం డయాస్ నుంచి చూస్తే డయాస్ కుడివైపున నాన్ వెజిటేరియన్, అలాగే ఎడమ వైపున వెజిటేరియన్ మీల్స్ అరేంజ్ చేయబడింది. మీరందరూ కూడా మేము అందరూ కూడా ప్రేమతో మరి వారు ఆ యొక్క మరి విందుని ఏర్పాటు చేశారు. ఆ విందును మీరు స్వీకరించి మరి చిన్న బిడ్డ క్లోయిని ఆశీర్వదించి వెళ్ళాలని మిమ్మల్ని అందరూ పరమాలు మరి వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను. ముగింపు ప్రార్థనతో మనం ఈ యొక్క కూడికని ముగించుకుందాము. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి సాయంత్రం ప్రభువా నాయన మీ యొక్క పరిశుద్ధ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా ప్రభువా నాయన కమల్ కుమారు, అదేవిధంగా పద్మాంజలి సిస్టర్, వారిద్దరిని దీవించి ఆశీర్వదించి వారికి ఇచ్చిన ముగ్గురు బిడ్డలను బట్టి స్తోత్రాలు నాయన. ప్రత్యేకంగా పెద్ద కుమార్తె ప్రభువాన మెర్సీ ప్రియాని బట్టి స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభువా నాయన వారి యొక్క ప్రియ భర్త డాక్టర్ ప్రదీప్ గారిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారిద్దరిని దీవించి ఆశీర్వదించి వారికి ఇచ్చిన గర్భఫలము క్లోయా క్యాథరిన్ బట్టి స్తోత్రాలు తండ్రి. 1 సంవత్సర కాలం ప్రభువా నాయన ఆ బిడ్డను మీ యొక్క కాపుదల భద్రత ఉంచి నడిపించి అయ్యా ప్రభువా నాయన నూతన సంవత్సరం దయా కిరీటం ధరింపచేసిన విధానం బట్టి స్తోత్రాలు నాయన. ఈ యొక్క ప్రభువా నాయన ఇచ్చిన యొక్క నూతన సంవత్సరాన్ని బట్టి వారి కృతజ్ఞతపూర్వకంగా సంఘాన్ని, బంధువుల్ని, అదేవిధంగా వారి యొక్క రక్త సంబంధుల్ని ప్రభువాన్ని పిలుచుకొని వారు ఏర్పాటు చేసిన కూడికని బట్టి స్తోత్రాలు తండ్రి. కూడికలో ప్రభువా నాయన దైవ సేవకులు అయ్యా శామ్యూల్ గారి ద్వారా అందించిన వాక్య భాగాలను బట్టి స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యం ప్రభువా నాయన విన్న హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. బిడ్డలను ఏ విధంగా పెంచాలో ప్రభువా నాయన మీరు చక్కగా వాక్యపక్షంగా మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఈలాగా ఆశీర్వదించబడతారని మీ యొక్క వాక్యములో ఉన్న తండ్రి. అది వారి కుటుంబంలో మీరు నెరవేరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభువా నాయన మీరు లోకంలో ఉన్నప్పుడు ప్రభువా నాయన జ్ఞానమనందును మనుషుల దయందును దేవుని దయందును మీరు వర్ధిస్తున్నట్లు వ్రాయబడి ఉన్న తండ్రి. అదేవిధంగా ప్రభువాన తల్లిదండ్రులు ప్రదీప్, అదేవిధంగా ప్రభువానాయన వారి యొక్క ప్రియ భార్య ప్రభువానాయన మెర్సీ ప్రియ తన యొక్క బిడ్డను చిన్నతనం నుంచే ప్రభువానాయన మీ యొక్క జ్ఞానమనందును మీ అందు భయభక్తులు కలిగి వారి బిడ్డను పెంచే కృప దయచేయండి ఆయన. యెహోవా యందు భయభక్తులు వారు గలవారు అయ్యా జ్ఞానమనందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును ఎదుగుతారని మీరు చూపించారు. ఆ విధంగా వారు ఆ మోడల్లో వారి బిడ్డను పెంచే కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా కార్యక్రమం ఆది నుంచి అంతవరకు మీరేవిడ నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క కార్యక్రమం అంతట్లో మీ యొక్క ఆత్మ సంచారం జరిగించారు. అందుని బట్టి స్తుతులు చెల్లిస్తూ మనం యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి బిడ్డను ఆశీర్వదించడానికి వస్తే మరి ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆశీర్వదించవలసినదిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.